ఈ రెండు అంశాల మీద కొంచెం ఇబ్బంది లేవనెత్తారు. అదేవిధంగా ఏమిటంటే ప్రాక్టీసింగ్ ముస్లిం ఎవరు అనేటువంటి అంశం మీద కొంచెం క్లారిటీ ఇవ్వమన్నారు. అది త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో పెద్ద ప్రచారం ఏమిటంటే మదర్సాలు కూల్చేస్తారు, మస్జిద్దులు కూల్చేస్తారు, ఆస్తులు తీసేసుకుంటారు. ఎక్కడా కూడా ఇది జరగదండి. ఇది జరిగే విషయం కాదు. మొన్న నేను ప్రెస్లో చెప్పినట్లుగా వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్ అనేది మతపరమైనటువంటి ధార్మిక ఏదైతే ప్రాక్టీస్లు ఉంటాయో వాటికి సంబంధించింది వక్ఫ్. వక్ఫ్ బోర్డ్ అన్నది ఆస్తుల యొక్క మేనేజ్మెంట్. ఏ కారణం చేత నేను నా భూమిని నేను అల్లా మీద గౌరవంతో నేను ఇచ్చాను వక్ఫ్కి, అది వక్ఫ్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి ఆస్తిని సవ్యంగా ఏ కారణం కోసమైతే నేను ఇచ్చాను ఆ కారణం కోసం వినియోగపడుతున్నదా లేదా అని చూసేటువంటి బాధ్యత వక్ఫ్ బోర్డుది. ఈ రెండు మనం చాలా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వక్ఫ్ వేరు, వక్ఫ్ బోర్డు వేరు. వక్ఫ్లో ఎప్పుడు కూడా మనం తలదూర్చటం లేదు, మతపరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళడం లేదు. మేనేజ్మెంట్ వరకే మనం పరిమితం అయ్యి ఆ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి బోర్డులోనే మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది, అంతే. కనుక నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వారు ఏదైతే పర్సెప్షన్ వారు తెలియజేశారు అది చెంపపెట్టు కాదు. దానికి ఆల్రెడీ మేము కట్టుబడి ఉన్నాము అనేది ఒకటి మీ మాధ్యమంగా తెలుస్తూ, మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల్లోకి ఎప్పుడు కూడా మేము తల దూర్చము అనేటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తూ, ఈ అన్ని విషయాలు మీ మాధ్యమంగా ప్రజలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ముందుగా ప్రెస్ యొక్క ఈ ప్రెస్ మీట్ నిర్వహించుకోవటం జరిగింది. ఇప్పుడు మనం ఈ వక్ఫ్కి సంబంధించి కరపత్రం రిలీజ్ చేసుకుంటాము. పాత్రికేయ సోదరులకి చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే దీని తర్వాత ఒక చిన్న 5-6 నిమిషాలు ఒక పీపీటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు చూసి వెళ్ళాలి అని చెప్పి అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ఉపాధ్యక్షులు శోభనా కరీముల్లా కూడా వేదిక మీద రావాల్సింది కోరుతాను. బాదరుల్లా కరీముల్లా. भारत माता की, भारत माता की। भारत माता की, भारत माता की। नरेंद्र मोदी गाరి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వర్ గారి నాయకత్వం।